గట్టిదానివే. సమస్యలు సబ్కే పాస్ హోతా హై. ధైర్యంగా నిలబడాలి సార్. పైలే ఖావో నా. ఏ ప్రతి ఒక్కరూ లెక్చర్లు ఇచ్చేవాళ్లే, క్లాసులు పీకేవాళ్లే. నిన్న కొంచెం హార్ష్గా బిహేవ్ చేశాను, సారీ. ఠీకే సార్, నేను సమస్య చేసుకోగలను. మీకు తినడానికి కుచ్ ఏమైనా తీసుకొస్తాను సార్. ఒక్క నిమిషం, నీ పేరేంటి? मेरा नाम నూర్ సార్. నూర్. నూర్, బాగుంది. బతాయే సార్, నా పేరు అంటే నాకు చాలా ఇష్టం సార్. మీ పేరు ధ్రువ కదా? మతలబ్ అంటే నక్షత్రం అని. మేరా నామ్ నూర్ అంటే వెలుగు అని. చూసారా, మన పేర్లు కూడా ఏకీ హై అర్థం వచ్చాయి. నేను మీ దర్ద్ తీర్చలేకపోవచ్చు సార్, కానీ వినగలను. ఈ టైంలో మీకు ఏది అనిపిస్తే అది చేయండి సార్. మీ ఆరోగ్యమే ముఖ్యం. థ్యాంక్ యూ నూర్. కోయి బాత్ నహీ సార్. నాదొక చిన్న రిక్వెస్ట్ సార్. నువ్వు నన్ను ధ్రువ సార్ అనొద్దు. అలా నన్ను ఒకళ్ళు పిలిచేవాళ్ళు, అది ఇప్పుడు నాకు వినడానికి కూడా ఇష్టం లేదు. అలా నువ్వు పిలుస్తుంటే నేను కొంచెం డిస్టర్బ్ అవుతాను. जी ध्रुव सर. नहीं नहीं नहीं, ध्रुवा साहेब, ये अच्छे है ना? థ్యాంక్ యూ అండ్ సారీ. నిన్న నీతో అలా బిహేవ్ చేసి ఉండకూడదు. ఓ చలేగే సాహెబ్. అబ్ आप లైట్గా ఫీల్ అయ్యారు కదా. ఇప్పుడు మీరు ఏమి చెప్పినా వినే ఏక్ మనిషి మీ సామ్నే ఉండాలి. ఆ విషయంలో మీరు నన్ను ఆంకోల్కే విశ్వాస్ చేయొచ్చు. అంటే అంటే కళ్ళు మూసుకుని నమ్మొచ్చు అని. కళ్ళు మూసుకుని అంటే ఆంక్ బంద్ కర్కే అని కదా. అది ఓరి దేవుడు, నాకు వచ్చిరాని హిందీలో ఏదో పులిహోర కలిపేద్దాం అనుకున్నాను. ఈ మహాన్ భావుడికి హిందీ కూడా వచ్చి చచ్చిందో. క్యా ధ్రువ సాబ్, నేనేదో టెన్షన్లో అనేస్తే మీరు అందులో నా మంచి మనసు భావోద్వేగం చూడకుండా గలత్ వెతుకుతున్నారేంటి? అబ్బో, భావోద్వేగం. తెలుగు కూడా చక్కగానే మాట్లాడుతున్నావు. వామ్మో, ఇంకాసేపు ఇక్కడే ఉంటే దొరికిపోయేలా ఉన్నాను. సార్, మే అభి ఆవుంగి, మీకు భోజనం లావుంగి. ఠీకే. ఇప్పుడు భోజనం ఏంటి? ఇప్పుడు నాస్తా కదా తింటారు, అంటే ఐ మీన్ టిఫిన్ కదా తింటారు. ఓయి లావుంగి లావుంగి సార్.